వంశీకృష్ణ శ్రీనివాస్ ఏ ముహూర్తాన కార్పొరేటర్ గా రాజీనామా చేశారో గాని గత 4 ఏళ్లుగా 21వ వార్డు అనాథగా మిగిలిపోయిందనే చెప్పాలి. కార్పొరేటర్ గా రాజీనామా చేసిన ఆయన మొదట ఎమ్మెల్సీ గాను తర్వాత ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కానీ ఎన్నికల సంఘం ఎందుకనో ఉప ఎన్నిక మాత్రం నిర్వహించలేదు. ఫలితంగా ప్రజలు సమస్యలు చెప్పుకుందాం అంటే ఇప్పుడు కార్పొరేటర్ లేని దుస్థితి నెలకొంది. విశాఖ జీవీఎంసీకి 2021లో ఎన్నికలు జరగడం తెలిసిందే. 21వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థి గౌస్ గట్టి పోటీ ఇచ్చినా సరే కార్పొరేటర్ గా ఎన్నికైన వంశీకృష్ణ శ్రీనివాస్ మేయర్ పదవి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ అప్పటి సీఎం జగన్ మాత్రం గొలగాని హరివెంకట కుమారికి మేయర్ గా ఛాన్స్ ఇచ్చారు. అనంతరం వంశీకృష్ణను ఎమ్మెల్సీగా ఎన్నికయ్యేలా చేశారు. ఇందుకోసం ఆయన కార్పొరేటర్ పదవికి 6 నెలల్లోనే రాజీనామా చేశారు. కాగా వంశీకృష్ణ శ్రీనివాస్ వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో వంశీకృష్ణ విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి 4 ఏళ్లు గడుస్తున్నా సరే ఉప ఎన్నిక మాత్రం జరగలేదు. 21వ వార్డు పరిధిలో ఆర్కే బీచ్, పాండురంగాపురం, కిర్లంపూడి లేఅవుట్, చినవాల్తేర్, ఆంధ్ర యూనివర్సిటీ, పాత సిబిఐ డౌన్, విద్యానగర్ ప్రాంతాలు ఉన్నాయి. ఈ వార్డులో శ్రీ కనక మహాలక్ష్మి, జగన్నాథ స్వామి దేవస్థానాలు కొలువుదీరి ఉన్నాయి. వార్డులో మొత్తం 25,000 వరకు జనాభా ఉంది. ఇక వార్డులో 18,000 మంది ఓటర్లు ఉన్నారు. వార్డులో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభానికి నోచుకోవడం లేదు. వార్డులో ఇంకా ఎన్నో సమస్యలు తిష్టవేశాయి. కార్పొరేటర్ లేని కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పాలి. అలాగే కౌన్సిల్ సమావేశాల్లో 21వ వార్డు సమస్యలు చెప్పే నాదుడే కరువయ్యాడు. జీవీఎంసీ పాలకవర్గం గడువు వచ్చే ఏడాది మార్చితో ముగుస్తుంది. అంటే 21వ వార్డు ప్రజలు కార్పొరేటర్ కోసం వచ్చే ఏడాది జరిగే ఎన్నికల వరకు వేచి చూడక తప్పదు మరి. విశాఖపట్నం చినవాల్తేర్ ఏరియాలో 21వ వార్డులో మున్సిపల్ ఎలక్షన్ జరిగిన తర్వాత కార్పొరేటర్ గా వంశీకృష్ణ గారు గెలిచారు. గెలిచిన 6 నెలల తర్వాత అతను రాజీనామా చేసి అతను ఎమ్మెల్సీ పోస్ట్ ఇచ్చారు. ఆ ఎమ్మెల్సీ పోస్ట్ ఇచ్చిన తర్వాత పక్క వార్డుకి ఇన్ఛార్జిగా ఇచ్చారు. కానీ ఈ రోజు వరకు కూడా కార్పొరేటర్ అన్నాడు ఈ వార్డులో లేడు. కార్పొరేటర్ నియమించాలని ప్రభుత్వానికి ఆ రోజుల్లో ప్రభుత్వానికి ఇది లేదు. ఈ రోజైనా సరే ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి ఆ వార్డును గుర్తిస్తుందని వార్డులో ఉన్న ప్రజల సౌకర్యాలని అనసౌకర్యాలుగా ప్రవర్తిస్తున్నారు. అక్కడ ఏ రకంగా కూడా కార్పొరేట్ లేపడం వల్ల ఏ రకమైన సౌకర్యం లేదు. ప్రజలు ఎవరికైనా చెప్పుకోవాలంటే సమస్యలు చెప్పుకోవాలని ఎవరికి చెప్పాలో కూడా తెలియని దీనస్థితిలో ఉన్నారు ప్రజలు. దయచేసి ఈ వార్డుని కార్పొరేటర్ గా నియమించి ఎవరినో ఒకరిని చేసి దీన్ని ఆదుకుంటారని కోరుకుంటున్నాను. జీఎంసీ 21వ వార్డులోనే యొక్క సమస్య అంటే కార్పొరేటర్ సమస్య అండి. గత కార్పొరేటర్ ఎమ్మెల్సీ ఇచ్చి ఎమ్మెల్యే అయిపోయారు. ప్రజెంట్ 21వ వార్డు ప్రజెంట్ కార్పొరేషన్ ఎలక్షన్ కార్పొరేటర్ లేక ఈ యొక్క ప్రజల సమస్యలు చెప్పుకోలేక కార్పొరేటర్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి దానికి ఒక ఎలక్షన్స్ పెట్టి కార్పొరేటర్ని ప్రజలందరూ కూడా ఈ యొక్క వార్డులోని కార్పొరేషన్ సమస్యలు చెప్తారని చెప్పేసి 21వ వార్డులో ఉన్న ప్రజలందరూ కోరుకుంటున్నారు. కొన్ని సమస్యలు లేకపోయినా సరే ప్రతిదీ కూడా ఏదైనా సరే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి కార్పొరేటర్ దృష్టికి తీసుకెళ్తే ఈ యొక్క సమస్యలు క్లియర్ అవుతాయని చెప్పేసి అందరూ భావిస్తున్నారు. వార్డు ఎమ్మెల్యే గారు అయితే విజిట్ చేస్తున్నారు. కార్పొరేటర్ ఉన్నారనుకో ఎమ్మెల్యే విజిట్ చేసిన దానికన్నా ప్రతిదీ కూడా కార్పొరేటర్ ఈ యొక్క వార్డులోని కార్పొరేటర్ చెప్తే సమస్యలు ఇంకా వేరంగా క్లియర్ కంప్లీట్ అవుతాయని చెప్పి